చాలా బాగుంది. లైక్ ఇట్స్ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటారు కదా, నైస్. ఓకే, ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అన్ని చాలా బాగుంది. ప్రభాస్ ప్రభాస్ లుక్స్ అయితే ఈ మూవీలో అత్తిరిపోయాయి, అసలు మామూలుగా లేవు. మూవీలో చాలా బాగున్నాయి. ప్రభాస్ కేజీఎఫ్ టచ్ అంటున్నారు. కేజీఎఫ్ కంటే మించిపోయింది, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? యా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ కూడా పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ గారి ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత? 5 out of 5. నా ఫ్రెండ్స్ ఎవ్రీబడి హ్యావ్ గాన్ టు ద మూవీ అండ్ వాచ్డ్ ఇట్. ఎవ్రీబడి టోల్డ్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ కమ్బ్యాక్ మూవీ ఫర్ ప్రభాస్. అండ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ ఏదో ఉంది, ఐ డోంట్ థింక్ కంపారిటివ్లీ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా అన్న, సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. అసలు మామూలుగా ఉంది సినిమా అన్న కట్అవుట్ కొన్ని కట్అవుట్ చూసిన అమ్మాయిలు డోట్ ఏం డైనోసార్ రంగంలోకి దిగితే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇట్లా ఉంటుంది. అర్ధరాత్రి అయితే నువ్వు షోలు చూస్తున్నానంటే 50 రూపాయల టికెట్ కూడా 1000 రూపాయలు చూస్తున్నానంటే, 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచినానంటే, ఓటీటీలో వస్తే కూడా ఈ మధ్య చూస్తున్నారంటే లెక్కేసుకోండి. ప్రమోషన్స్ చేయకుంటే కూడా చూస్తున్నానంటే అది ప్రభాస్ అన్న పవరు. అసలుకి ఎలివేషన్ లేదురా బాబు. ఈ అమ్మ కేజీఎఫ్ కూడా పనికిరాదు. ఏమన్నా ఒక్కొక్క ఎలివేషన్కి ఏమన్నా అసలు ఇంటికాడ అయితే లేచిపోయినా నిజంగా. అంటే ఫైట్ సీన్ అన్న అట్ట రక్తం 2 కైట్లతో చేస్తాను. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉంటుంది అన్న ప్రభాస్ అన్న ఏంది తోపు. ఇంత మన ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు ఈ సినిమా ప్రపంచాన్ని మన ప్రభాస్ అన్న వెళ్ళినాడు. మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి బాస్రా గారు అయితే ఏమన్నా కొట్టినారా, గుండె దడదన. ప్రశాంత్ నీల్ గారిని అయితే ప్రమోషన్ చేయకుండా కానీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది నిజంగా. అంటే సూపర్గా. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ కలిసి ఉండడం, సెకండ్ పార్ట్ విడిపోవడం, లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ మాత్రం మిస్ కావకండి. ఎంత ఫైట్స్ అనేది బాగుండేవి నిజంగా. ఎందుకు వీళ్ళు విడిపోతారు ఏం కదా భద్రశత్రులు అనేది మాత్రం క్లియర్ చూపించిండు. ఇంకోటి జగపతి బాబు ఎందుకు చంపాలనుకున్నా అవన్నీ క్లారిటీ కావాలంటే మీ సినిమా వచ్చి చూడండి. ప్రభాస్ అనే ఇంకా లేదో దంగ రికార్డు చచ్చిపోతాయి, బాబాల్ రికార్డు బద్దలు కొట్టి పడేస్తాడు. ఇంకా ప్రభాస్ అనే ఎవడు అడ్డు లేదు. ఆడేవాడన్నా ఈడేవాడన్నా ప్రభాస్ అన్న అడ్డేవాడన్నా డైనోసార్ ముందర ఏవి చిన్ననే అంతే. సూపర్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే సలార్ మూవీ చూశాను. నిజం చెప్తా ఉన్నాను, నా లైఫ్లో డిగ్రీ రిజల్ట్ అప్పుడు కానీ ఇంత ఆతృతగా వెయిట్ చేయలేదన్నా. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. టికెట్లు దొరక్క లాస్ట్కి దొరికిందన్నా. ఫ్యాన్స్ షోనే పట్టుకున్నాను. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందన్న. సినిమా అంత బాగుందన్న. అసలుకి ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ ఉందన్న. ఆ ఎంట్రీ తోటి ఏంటంటే మనకు ఒక భూకంపం, సునామీ, తుఫాను 3 వస్తే కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న. మదర్ సెంటిమెంట్ అయితే పీక్స్ బ్రో. మదర్ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. ఓటే చెప్తా ఉన్నానా, బాసులకే బాసు ప్రభాసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాహుబలి 2 రికార్డ్స్ ఎవడు బ్రేక్ చేయలేదు. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకున్నాడన్న. సినిమా అయితే చాలా 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 బాగుంది బ్రో. సలార్లో ప్రభాస్ గారి కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో. ప్రశాంత్ నీళ్ళు సెకండ్ హాఫ్లో ఇది కాటేరమ్మ దగ్గర ఒక ఫైట్ ఉంటుందన్న, 15 నిమిషాల ఫైట్. అసలుకి ఆ ఫైట్లో అయితే భయపడిపోయినా. నేనైతే ఉచ్చ పోసుకున్నాను. ప్రభాస్ అన్న ఉగ్రం చూసి అసలుకి ఆ కత్తి గొడ్డలు ఈ చేతితో నరుకుతూ ఉంటే స్క్రీన్ ముందుకు చూస్తూ ఉంటే భయం వేసింది. ప్రభాస్ అన్న ఏంద్ర ఈ లెవెల్లో యాంగిల్లో మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడా, ఎమోషన్తో కూడుకున్న పర్ఫార్మెన్స్ చేస్తాడా అనిపించింది అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఓడే చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దన్న. ఎందుకంటే సినిమా 1 గంటకి రిలీజ్ అయింది ఫ్యాన్ షో. 12 గంటల నుంచే సినిమా బాగలేదు బొక్క అని చాలామంది చెప్తున్నారు. వీళ్ళు కావాలని తొక్కాలని చూస్తున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. మీరు థియేటర్కి వచ్చిన దానికి మీ టికెట్ డబ్బులు అన్ని వర్తబుల్ అవుతాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సినిమా అయితే తోపన. ప్రభాస్కు ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇండియాకి మగాడయ్యాడనో ఒక్క మగాడయ్యాడనే చెప్పొచ్చన్న. సలార్ అయితే బీభత్సం మామూలుగా ఉండదు బ్రో. ఖచ్చితంగా 2000 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. ఆ విధంగా తీసుకెళ్ళాడు ప్రభాస్ అన్న. అతనికి ఆ కట్అవుట్ ఏందన్న ఆ విధంగా చూపించాడు బ్రో. అది చాలన్నా. 3 సినిమాలు సరిగా ఆడుకున్నా కానీ ఈ సినిమాతోటి ఇచ్చాడన్న, గట్టిగా ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రోలర్స్కి టంగు కోసి పండుగాడన్న ప్రభాస్ అన్న. ఆ రేంజ్లో ఉంది బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. అరాచకము ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది అన్న. కథ మామూలుగా ఉండదు. ప్రభాస్ మ్యానియానే నడుస్తుంది బ్రో. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఇందాకే మార్నింగ్ 7 o'clock సలార్ మూవీ చూసి వచ్చాను. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే రాజమౌళి గారు ఎలా అయితే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారో ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నారు బ్రదర్. ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సింపుల్ కాన్సెప్ట్ని తీసుకొని బ్లాక్ బాస్టర్ చేశారు బ్రదర్. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను సినిమా లవర్గా చెప్తున్నాను. ఒక మహేష్ బాబు గారికి
ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఒక మన రామ్ చరణ్ గారికి, అందరికీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఫ్రమ్ లాస్ట్ 7 years. బట్ ప్రభాస్ అన్నకి, నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ని, ప్రభాస్ అన్నకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే బాస్ ఇది ఎగ్జాక్ట్లీ మహాభారతం రిఫరెన్స్. నార్త్ ఇండియాలో కూడా నేను అన్ని వేల కోట్లు అనట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్ లవర్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, మీరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్. ఎవ్రీ 10 minutesకి ఒక ఎలివేషన్ ఉంది బ్రదర్. రాజమౌళి గారు అనుకుంటే రాజమౌళి గారి కన్నా అసలు నేను ఎలా అంటే ఒక వన్ ఆఫ్ ద లెవెల్ దాకా ప్రశాంత్ నీల్ గారు వచ్చారు. ఆ ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం తీశారు, KGF 1, KGF 2. బట్ దిస్ ఈజ్ లైక్ బియాండ్ బ్రదర్, బియాండ్. మన ఇండియన్ మైథాలజికల్ పవర్ ఏంటో ప్రశాంత్ నీల్ గారు, SS రాజమౌళి గారు క్లియర్గా కట్గా చూపించారు. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభాస్. కృష్ణంరాజు గారు మీరు ఈరోజు బ్రతికుంటే మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడండి, బ్లాక్ బస్టర్. నా పేరు యువరాజ్. ప్రభాస్ అన్న, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్, నేను మహేష్ బాబు ఫ్యాన్, బట్ నేను చెప్తున్నాను బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. నేను ఇంకోటి చెప్తున్నాను, రాధేశ్యామ్ ఈజ్ అందరు చెప్తున్నారు రాధేశ్యామ్, సాహో, ఇంకో ఆదిపురుష్. బట్ రాధేశ్యామ్ ఈజ్ ఎ క్లాసికల్ మూవీ, ఆదిపురుష్ ఈజ్ ఎ మైథాలజికల్ మూవీ, సాహో ఈజ్ ఎ విజువల్ వండర్. సాహో ఈజ్ లైక్ కొంచెం ట్రెడిషనల్గా చేశారు, బట్ ఆడియన్స్కి అంత కనెక్ట్ కాలేదు. బట్ అంత ఫ్లాప్ అయినా దోస్ మూవీస్ హ్యావ్ ఎర్న్డ్ 500 crores. ఈ మూవీ ఇప్పుడే అరాచకం స్టార్ట్ అయింది. కృష్ణంరాజు గారు మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ కొట్టాడండి. చాలా బాగుంది. చెప్పు. చాలా బాగుంది. చెప్పు అంకుల్ కంట చెప్పు. సూపర్గా ఉంది. బాగుంది సినిమా. ఇంకా సినిమా ఉందేమని అబ్జర్వ్ చేస్తున్నారు, అంతే సడన్గా అయిపోయింది. డైరెక్షన్ బై ప్రశాంత్ నీల్ రిటర్న్ అనేసరికి అందరూ ఇంకా లెగలేదు. అప్పుడు లైట్ లేచిన తర్వాత లేచారు జనాలు. అది ప్రశాంత్ నీల్ గారి మిస్టేక్, ప్రభాస్ గారు కాదు. అది 100% కాదని 1000% అన్న. కాకపోతే ప్రశాంత్ నీల్ గారు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక హల్కులో బాలీవుడ్ రేంజ్లో చూపించారు, ఒక హాలీవుడ్ రేంజ్లో ప్రభాస్ గారిని అదైతే బాగుంది. ప్రభాస్ గారిని చూపించడం బాగుంది, కానీ జనాలందరికీ కనెక్ట్ అయ్యేది కొంచెం కష్టం. మొత్తం సినిమా అంతే. మరి సలార్ అంటే ఏంటన్నా చీప్ అన్న, ఒక కమాండింగ్ చేసే లీడ్ చేసే వ్యక్తి. మరి అట్లాంటి లీడ్ చేసే వ్యక్తి అంటే మరి ఫైట్స్ ఉంటాయి కదన్న. జనరేషన్కి గూప్స్ బంప్స్ రావాలంటే మొత్తం ఆటి మీద యాక్షన్ చేసి దిగింది. అది ఇందులో చూపారు. అలా అయితే ప్రశాంత్ నీల్ గారు KGFలో కూడా చూపించారన్న, కానీ ఇక్కడ చూపించలేదు. ఫుల్ మీల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం. బ్రో ప్లీజ్, నేను ఇప్పుడు ఎక్కాలి కారు. సూపర్ ఉంది. సలారు ఫైట్లు బ్రో, గాల్లో ఎగురుతాయి కైట్లు. సూపర్ ఉన్నాయి ఫైట్లు బ్రో. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాస్ బ్రో. ఇంకా చెప్పవసరం లేదు బ్రో, మామూలుగా లేదు. సూపర్ క్లైమాక్స్ నేను నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్. సూపర్ గా ఉంది సలార్ క్లైమాక్స్. వెయిటింగ్ బ్రో. ఫ్రెండ్షిప్ ఎలా చూపించాడు బ్రో, మామూలుగా లేదు. సూపర్ బ్రో ప్లీజ్ బ్రో. ప్రభాస్ వాల్యూ ఇస్తాడు ఫర్ ఫ్రెండ్, తెస్తాడు తేడా చేస్తే బెండ్. మామూలుగా లేదు బ్రో. KGF ఏంటి బ్రో, సలారు ఫ్యాన్స్ కి పండగ బ్రో. టైం ఎందుకు వేస్ట్ దండుగా, ఫ్యాన్స్ కి ఇచ్చాడు ప్రభాస్ పండగ. బాహుబలి ఏది పనికిరాదు. సలారు
ఫ్యాన్స్ కి ఇచ్చాడు, సూపర్ సినిమా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్. ఇండియా సినిమాకి బాస్ మన ప్రభాస్. చెప్పవసరం లేదు, సూపర్ సూపర్. రికార్డులు బద్దలేనా బ్రో? బద్దలు కాదు, మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. బద్దలైపోతాయి రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి. కింద పెట్టండి కావాలని. సలాడ్ చూసాడే బేబే, చూసాం కాబట్టి వచ్చినా నేను. వాటర్ కోయింగ్ కెమెరామ్యాన్ ఫోకస్ కర్కే హటాओ इनको. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత యాక్ట్ చేసిన సినిమాలు 3 ఫ్లాప్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ బాహుబలి అంత రికార్డ్ అవుతాయి ఫ్లాప్ అవుతాయి, తీస్తాం ఆడియన్స్ పైన రివెంజ్ తీస్తాం. ఇప్పుడు ఏంది అర్థమైందా? బాహుబలి రికార్డు వీఆర్ ఆన్ రివెంజ్ అర్థమైందా? రికార్డు కాదమ్మా, సినిమా బాగానే ఉంది. ఉగ్రము తగరము మీరంతా అంటున్నారు కదా, దాంట్లో కాలు వేసినట్టనే సలార్ లెక్కనే ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే సినిమా హిట్ అని పోల్ పిసికి చెప్పాలా ఏంది? సలార్ కాదు కదా. దేర్ ఈజ్ ఏ కలెక్షన్ షేడ్ ఫర్ బాక్స్ ఆఫీస్. తెలుగు బాక్స్ ఆఫీస్కి లేదయ్యా ఇంతవరకు. ఇక సినిమా వచ్చిందయ్యా. చూస్తే గనులు అమ్మ సెంటిమెంట్ లేకనే ఉంది, కేజీఎఫ్ లేకనే ఉంది ఆ సినిమా. ఇది నాయనా నాకు పుట్టించింది ఒక తల్లే, నీకు పుట్టించింది ఒక తల్లే, ఈ కెమెరాని దీన్ని పుట్టించింది ఒక తల్లే. అర్థమైంది? అంత మాత్రాన క్యారెక్టర్ లేకుండా పోతుందా సినిమాలో? గురించి కేజీఎఫ్ లాగానే చూపెట్టారు కదా. నేను చెప్పింది ఏంటి నీకు అర్థమైందా? ఈ రోజు నీకు కరెంట్ వచ్చిందంటే గనుల నుంచి కరెంట్ వచ్చింది, కానీ పై నుంచి కరెంట్ వచ్చిందా? మామూలే. ఇంకా దాని గురించి ఏం మాట్లాడతావు? ప్రతి సినిమాలో తల్లి ఉందంటే అందరికీ సిస్టర్ ఉన్నారా బ్రో? అందరికీ మదర్ ఉన్నారా? ఇంకేం చెప్పు. ఇంకా నువ్వు బయటికి రావాలంటే మదర్ రావాలా, నేను బయటికి రావాలంటే నువ్వు మదరే ఉండింది. వాట్ ఈస్ దిస్ బ్రో? ఏదో ప్రశ్నలు ఇవన్నీ వద్దు బ్రో, ఇవన్నీ వదిలేయండి తెలుగు సినిమాకి. అలాగే బాహుబలిలో రనా ప్రభాస్ పోటాపోటీ పాత్రలు చేస్తారు. అలాగే ఇంట్లో ప్రభాస్ పృథ్వీరాజ్ పోటాపోటీ చేస్తారు. పాత్ర పోటాపోటీగానే ఉంది, కానీ మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరుగుతుంది అంటే పదవి కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు కదా. బట్ ఇక్కడ పదవి కోసం కాదు, ఫ్రెండ్షిప్ కోసం త్యాగం చేసే ప్రాసెస్లో ఉంది. వెరీ నైస్ మూవీ అండి. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలా, తెలుగు సినిమాకి రెస్పెక్ట్ తప్ప నేను రేటింగ్ ఇవ్వా. ఓకేనా? గురించి వెయిట్ చేస్తాం కదా, అలాగే ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. చాలా ఈ సినిమా కూడా సలార్ 2 అంతే పర్సెంట్ వెయిట్ చేయొచ్చా? అంటే 100%, 200% అర్థమైందా? 200% వెయిట్ చేయాల్సిందే, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎక్కడైనా 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సలార్ 2 కోసం 200% వెయిట్ చేయాల్సిందే. వెరీ నైస్ మూవీ అండి. ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్. వాట్ ఈస్ దిస్? జగత్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంది? జగపతి బాబు క్యారెక్టర్ సూపర్ అండి. నిజంగా జగపతి బాబు క్యారెక్టర్ సూపర్గా ఉందండి. సో మొత్తం సృష్టించేది ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా బయటకు వచ్చింది. ఖాన్సార్ సామ్రాజ్యంలో ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా వచ్చింది. ఒకవేళ ఆయన బయటికి పోకపోతే సినిమా వచ్చేది కాదేమో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కాదేమో, అట్లా ఉంది పరిస్థితి. అన్న బ్యాక్ వచ్చాడు, ఫిక్స్ అవ్వండి. 3 సినిమాలు పోయాయని అనవసరంగా ట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. చూడండి, 3 సినిమాలు కాదు, 3 సినిమాలకు డబల్ ఇచ్చాడు. అమ్మ మొగుడు వచ్చాడు బాక్స్ ఆఫీస్కి. గుర్తుపెట్టుకోండి, అందరికి ఒకటే చెప్తున్నా, అనవసరంగా ట్రోల్స్ చేయరాదండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ సర్కిల్లో సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారు అన్న చాలా బాగుందన్న. హీరో గారిని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేశామో ప్రశాంత్ నీల్ గారు అలాగే తీశారన్న. చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుందన్న సినిమా. ఓవరాల్గా వేరే లెవెల్ ఉందన్న.